ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో మూల విరాట్ కాకుండా మరో 4 విగ్రహమూర్తులు ఉన్నాయి. భోగ శ్రీనివాస మూర్తి, ఉగ్ర శ్రీనివాస మూర్తి, కొలువు శ్రీనివాస మూర్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. అయితే ప్రతి రూపం ఎలా ఏర్పడింది, వాటి వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా ధ్రువ బేరంగా పిలువబడే మూలమూర్తి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తొలి ఏక భేరాలయం. బేరం అంటే సంస్కృతంలో విగ్రహం లేదా మూర్తి అని అర్థం. నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాటును ధ్రువ భేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం. ధ్రువ భేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూల విరాటు అయిన ధ్రువ భేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూల విరాటు సాలగ్రామ మూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూల విరాటు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు కనుక మూల విరాట్టును దర్శించుకోవడానికి 2 క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు. ఆగమనంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధ్రువ భేరం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏక భేరాలయం అంటారు. స్వయంభుగా అచ్చా స్వరూపంలో వెలసిన శ్రీవారికి తొలి నాళ్లలో ఆకాశమే పైకప్పు. భక్తుల కోసం వైకుంఠం నుండి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకి వేంచేశాడని గాథ. ఆ విమానం మానవులకు కనిపించదు గనుక భక్తులకు కనిపించేలా తొండమానుడు విమానాన్ని నిర్మించాడని చెప్తారు. ఇక నెక్స్ట్ కౌతుక భేరంగా పిలువబడే భోగ శ్రీనివాస మూర్తి. 1 అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాస మూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకో రకంగా కౌతుక భేరం లేదా పురుష భేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం 614లో పల్లవ మహారాణి అయిన సామవాయి పెరిందవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతకాలంలో మంత్రోచ్చారణ మధ్య అభిషేకం జరుగుతుంది. రాత్రి పూట పర్యంక ఆసనంలో నిద్రపుచ్చుతారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా 11 మాసాలు ఏకాంత సేవ జరుగుతుంది. ఈ సేవలో స్వామి వారికి శయన మందిరంలోని వెండితో చేసిన ఊయలలో ఊపుతూ తాళ్లపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది. దేవాలయ ప్రాకారపు ఉత్తర పుఢ్యం మీద ఉన్న శాసనం ప్రకారం భోగ శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం 966వ సంవత్సరంలో శక్తిపీఠం కన్రాజు భార్య అయిన కాండవ పెరుంధవి లేదా సామవాయి అనే పల్లవ రాణి ప్రతిష్ఠించిందని మహారాజు కొప్పాక మహేంద్ర పన్నారి యొక్క 14వ పరిపాలనా కాలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినము 4 నాణ్యాల వండిన అన్నం స్వామివారికి నివేదన చేయబడిందని, ఒక నిత్య దీపానికి 2 సంక్రాంతి పుణ్య దినాల్లో తిరుమంజనానికి ప్రధాన ఉత్సవం ప్రారంభానికి 2 రోజుల ముందు పురట్టాసి అనే భాద్రపద మాసంలో ఉత్సవాన్ని 9 రోజులు జరిపేందుకు ఏర్పాట్లు గావించింది. తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువిలన్ కోయిల్ అదే గర్భగుడిలో ప్రతిష్ఠించింది. 47 కలంజుల బంగారు ఆభరణాలు స్వామివారికి భూకరించింది. ఈ కొత్త కౌతుక భేరానికి మాలవాపస్ పెరుమాల్ అనే నామకరణం గావించింది. ఈ కౌతుక భేరానికి భూములను దానంగా చేసింది. మహారాణి సమర్పించిన ఈ మూలమూర్తిని నాటి నుండి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూల విరాటుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి. ఇక నెక్స్ట్ స్నపన భేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాస మూర్తి. ఉగ్ర శ్రీనివాస మూర్తిని స్నపన భేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది. ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహ దశను సూచిస్తుంది. మూల భేరం తరువాత ప్రాచీన కాలానికి చెందిన తొలి విగ్రహం ఇదే అయి ఉంటుంది. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలబడి ఉంటుంది. ధ్రువ భేరం, కౌతుక భేరం, బలి భేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచు
కూర్చుని ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి ప్రతిమతో కలిసి ఉంటుంది. తమిళ పర్యాయ పదమైన వెంకట తొరైవార్ అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దంకి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించిన ఈ విగ్రహాన్ని ఒకసారి ఊరేగింపుకు వెళ్లినప్పుడు అగ్ని ప్రమాదం జరగడం వల్ల అప్పటి నుంచి ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుణ్ణి అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గర్భగుడిలోకి తీసుకువెళ్లిపోతారు. ఉత్తాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్ర శ్రీనివాసుని ప్రాధాన్యత ఉంటుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణ ఇతిహాసం తెలుపుతుంది. ఇక నెక్స్ట్ ఉత్సవ భేరంగా పిలువబడే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు 13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఊరేగింపుకు తీసుకెళ్లడం మానేసిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ భేరం అంటారు. ఈ మూర్తి 3 అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలోనూ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు. మలయప్ప స్వామి ప్రస్తావన సామాన్య శకం 1339 నాటి శాసనంలో కనబడుతుంది. అంతకు పూర్వం శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న ఉగ్ర శ్రీనివాస మూర్తి ఉత్సవ మూర్తిగా ప్రముఖ పాత్ర వహించినట్లు తెలుస్తుంది. పూర్వం అంటే 13వ శతాబ్దంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ సమయంలో శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న ఉగ్ర శ్రీనివాస మూర్తిని తిరుమల పురవీధుల్లో ఊరేగింపబడుతుండగా తిరుమలలోని ఇళ్లన్నీ తగలబడ్డాయట. ప్రమాద సంఘటనలు సంభవించాయి. ఈ విపరీత పరిణామాలకు అర్చక స్వాములు, తిరుమల గ్రామస్తులు, యాత్రికులు, భక్తులు భీతి చెంది ఈ విపత్తు నుండి కాపాడవలసిందిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారట. అప్పుడు స్వామి వారు భక్తుని యందు ఆవహించి ఇక మీద తన ఈ విగ్రహమూర్తులను ఉత్సవాలకు ఊరేగించినట్లయితే ఉగ్రత్వం వస్తుందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అందుకుగాను అనువుగా వేరేగా ఉండే ప్రతిమా మూర్తులు ఈ వెంకటాచల పర్వతాల్లో మలయప్ప కోన అనే చోట లభ్యమవుతాయని వాటిని తెచ్చి ఇప్పటి నుండి ఉత్సవ మూర్తులుగా ప్రతిష్ఠించవలసిందిగా ఆదేశించారట. శ్రీవారి ఆదేశానుసారం వెంటనే అర్చక స్వాములు ఆ బ్రహ్మోత్సవాలను ఆపేసి కొత్త విగ్రహాల కోసం 7 కొండలలో మలయప్ప కోన అనే చోట అన్వేషించి చివరకు నేలలో నిక్షిప్తమై ఉన్న వాటిని కనుగొన్నారు. సాంప్రదాయ సిద్ధంగా బాజా భజంత్రియలతో వేద మంత్రోచ్చారణ మధ్య ఆ ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి సంప్రోక్షనాథుల వంటి ఆగమ కార్యక్రమాలను నిర్వహించి 3 విగ్రహాలను ఉత్సవ మూర్తులుగా శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించి ఆ మూర్తులతో ఉత్సవాలను నిర్వహించారట. మధ్యలో ఆగిపోయిన బ్రహ్మోత్సవంలోనే శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజుననే ఈ కొత్త మూర్తులతో ఉత్సవాలను కొనసాగించారట. మలయప్ప కోన అనే ప్రాంతంలో ఈ మూర్తులు దొరికినందువల్ల ఈ ఉత్సవ మూర్తికి మలయప్ప స్వామి అని వ్యవహరించబడుతూ ప్రసిద్ధి చెందాడు. శ్రీ వెంకటాచల క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తి స్వయంభు అయిన సాలగ్రామ శిలామూర్తి కాగా మలయప్ప స్వామి కూడా ఈ 7 కొండల క్షేత్రంలోనే స్వయం వ్యక్తమై లభ్యమైన పంచలోహ మూర్తి అని చెప్పబడుతుంది. శ్రీ మలయప్ప స్వామి మూర్తులు లభ్యమైన నాటి నుండి నేటి వరకు తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల అంటే బంగారు వాకిలికి బయట జరిగే ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, ఆస్థాన సేవల్లో, కొలువుల్లో, వేడుకల్లో అన్నింట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పాల్గొంటూ పరమానందాన్ని భక్తులకు పంచిపెడుతూనే ఉన్నాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో మరే మూర్తికి లేనటువంటి వజ్ర కవచాన్ని, ముత్యాల కవచాన్ని, బంగారు కవచాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇక నెక్స్ట్ బలిభేరంగా పిలువబడే కొలువు శ్రీనివాస మూర్తి. గర్భగుడిలో మూల విరాటు పక్కన ఉండే మరో చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాస మూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిభేరం అంటారు. ప్రతిరోజు ప్రాతకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారిని బంగారు చక్రం కింద రజత సింహాసనంపై ఆసీన్ను గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడి అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్ని విధాల మూల దైవాన్ని పోలి ఉంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి, వార, నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు.
అర్చకులకు మాత్ర దానంగా ఇచ్చే బియ్యం వారి వంతునకు వచ్చే భాగం కూడా ఇక్కడే ఇవ్వబడుతుంది. ఇవండి తిరుమల శ్రీవారి ఆలయంలో మూల విరాట్ తో పాటుగా ఉన్న మరో 4 విగ్రహ మూర్తులకి సంబంధించి వీటన్నింటినీ కలిపి పంచభేరాలుగా పిలుస్తారు. మీలో ఎంత మందికి ఈ విగ్రహ మూర్తుల గురించి వాటి వెనక ఉన్న చరిత్ర గురించి తెలుసు అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.